బాలీవుడ్ సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత. అభిమానుల్లో తనకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. 80వ దశకంలో సినీ రంగంలో యాక్షన్ చిత్రాలు, డైలాగులతో ఇప్పటికీ ప్రేక్షకులను ప్రేరేపిస్తాయి. అంతేకాదు సంవత్సరానికి 30-40 సినిమాలు తీసిన ఘనత తనది. సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో పాటు వేల సంఖ్యలో అభిమానులున్నారు. ఇంతకీ ఎవరా జిమ్మీ? నేడా జిమ్మీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తికి దక్కింది. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న మిథున్ కు ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మిథున్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన అపారమైన సేవలను గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందించనున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏండ్ల మిథున్ 48 ఏండ్లుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 1976లో మొదటి చిత్రం 'మృగయ'తో నేషనల్ అవార్డు అందుకున్న మిథున్ నటుడిగా, నిర్మాతగా సినీ రంగానికి సేవలందించారు. 'ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్' సాంగ్‌తో మిథున్ పేరు ప్రపంచమంతా వినిపించింది. దీంతో పాటు 'జాగీర్', 'హుస్సే మే హై జమానా' వంటి సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇలా దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. మిథున్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మిథున్ చక్రవర్తికిచ్చేది 54వ అవార్డు. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగేశ్వరరావు, బిఎన్ రెడ్డి, రామానాయుడు, వహీదా రెహమాన్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే ఇలా ఎందరికో ఈ అవార్డును అందించారు. ఈ అవార్డు ప్రతి ఏటా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌లో దీన్నందిస్తారు. ఈ ఈవెంట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు. దీనికి మోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ నిర్వహణ వహిస్తుంది. దాదా సాహెబ్ అంటే చాలా ఫేమస్ డైరెక్టర్, నిర్మాత, ఫిల్మ్ మేకర్. ఇక ఈయన మొదటి సినిమా 'రాజా హరిశ్చంద్ర' 1913లో డైరెక్ట్ చేశారు. అప్పటి నుండి ఇండియన్ సినిమాలకు దాదా సాహెబ్ అనేక సేవలందించారు. 1969లో దాదా సాహెబ్ అవార్డుని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మన దేశ సినిమా రంగంలో అత్యున్నత సేవలు చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.